చేరి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ యొక్క ఈస్టర్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనందరినీ రక్షించాడు కనుక ఏ ఊరు వాళ్ళమో ఎక్కడెక్కడ ఉండవలసిన వాళ్ళమో ఆయన రక్తములో మనలను కొన్నాడు. ఆయన రక్తములో మనలను పవిత్రులుగా చేశాడు, ఏకముగా చేశాడు, ఆయన సొత్తుగా ఆయన ప్రజగా చేశాడు కనుక విశ్వాసముగా మనందరము చోట చేరి దేవుని మహిమపరచగలుగుతూ ఉన్నాం. ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క ఉచితమైన ప్రేమ. ఈరోజు సమస్త దేశాల్లో, సమస్త పట్టణాల్లో యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి విశ్వాసి కూడా ఆనందిస్తూ ఉండేటువంటి గొప్ప రోజు దేవుడు మన జీవితాల్లో ఇచ్చారు. ఈ 100వ కీర్తనలో మొదటి వచనంలో సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు చేయాలి అనంటే ఆయనే దేవుడు రాయబడ్డాడు. ఆయనే దేవుడు. లోకములు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళు అనే వాళ్ళకి లోటు లేదు, కుదువ లేదు. సంవత్సరానికి కొత్త దేవుడు వస్తూ ఉంటాడు. అయితే మానవాళి కొరకు త్యాగమై శ్రమలు అనుభవించి కొరడా దెబ్బలు పుట్టించుకొని సిలువకు వెళ్ళి మేకులు పుట్టించుకొని అరికాళ్ళలో చీరలు పుట్టించుకొని ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకొని తలలో ఒడ్ల కీరటం పెట్టించుకొని మన కొరకు, మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు ప్రాణత్యాగము చేసిన వాడి లోకంలో ఏ దేవుడును లేడు. ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఏమండి? క్రయధనముగా తన రక్తాన్ని పెట్టి మనలను కొన్నాడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారని మీరు ఎరగరా అన్నాడు. మనం కొనబడిన వారు దేని ద్వారా? రక్తము ద్వారా. ఏ రక్తము? పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి రక్తము ద్వారా కొనబడిన వారము, కడగబడిన వారము కదా, పవిత్రత చేయబడిన వారము. అంత గొప్ప త్యాగము చేసి మరణానికి వెళ్ళి ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడని చెప్పి ఈ భూలోకానికి ఒక శవాలు విసిరి ఆయన మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడుగా తిరిగి లేచి మనందరికీ కూడా ఇవాళ తలెత్తుకొని తిరగగలుగుతా ఉన్నాం క్రైస్తవులముగా. అనంటే మన ప్రభు చేసిన గొప్ప కార్యం. లోకము దీనిని సహించదు. ఎందుకు సహించదు అనంటే వాళ్ళు మెజారిటీ అంటారు. ఏంటి వాళ్ళకి ఉండేది? మెజారిటీ. మా పితరులు కదా, మా పితరులు అనుసరించిన దేవుడు అంటారు వాళ్ళు, వాళ్ళ దేవుడు. కానీ మన దేవుడు మన పితరులైనటువంటి వారు, మన అమ్మగారు నాన్నగారు తెలుసుకున్నారు. అది వరకు ముందు ఉన్నవారు తెలుసుకోలేకపోయారు. అయోగ్యులము, అభాగ్యులము, పనికి మాలినటువంటి మనకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని
ఆయన సువార్త ద్వారా మనలను రక్షించుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఇశ్రాయేలు, ఈ భాగ్యము ఎంత గొప్పది! రక్షించబడిన ప్రతి మానవుడు కూడా ఇశ్రాయేలీయుడే. ఏమండి, వారు వారసత్వమైనటువంటి ఇశ్రాయేలీ. కానీ మనము దత్తపుత్రులు. ఆయన మనలను దత్తత చేసుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో నలుమూలలో కూడా, సమస్త దేశాల్లో కూడా యేసు ప్రభు వారిని గురించి ఉత్సాహధ్వని చేస్తూ ఉంటారు. ఆయనే దేవుడు కనుక. రెండవది, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలు. మనం ఎవరము అనంటే ఆయన ప్రజలు. మనం ఎవరము అనంటే ఆయన వారం. చావైనా, రేవైనా, ఏదైనా ఆయనే కదండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఎందుకు? ఆయన కొరకే, ఆయన వారం. మనం ఎవరి వారం అండి అని అంటే సిగ్గుపడకూడదు. మేము క్రైస్తవులం. ఎందుకండి? మా దేవుడు నిజమైన దేవుడు అండి కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. నేటి దినాల్లో అన్యులు మనల్ని చాలా చీప్గా చూస్తున్నారు. ఎందుకు? గొర్రెలు అంటున్నారు కదా. గొర్రెకున్న విలువ, గొర్రెకున్న నమ్మకత్వం, గొర్రెకున్న సాధుత్వం, గొర్రెకున్న సాత్వికం వారికి తెలియదు. మన ప్రభువు గొర్రెల కాపరి. ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి. గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. గొర్రెలునైనా మీరు మనుషులు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం 31వ వచనమండి. నా గొర్రెలను నేను మేపుతున్న గొర్రెలకు మీరు మనుషులు అన్నాడు కదండి. నా గొర్రెలను మీరు మనుషులు, నేను మీ దేవుడు, ఇదే ప్రభు అయిన యెహోవా కదండి. నా గొర్రెలనైనా మీరు మనుషులు. గొర్రె నమ్మకంగా ఉంటుంది. గొర్రె ఎలా ఉంటుంది? ఎందుకు మనలను దేవుడు గొర్రెలతో పోల్చాడు? ఆ కాపరి నీటిలో దిగి వెళ్ళిపోతూ ఉంటే అది కూడా అంతే, అలా వెళ్ళిపోతాం. అది ఒకవేళ కాపరి అగ్నిలో నుంచి వెళ్ళిపోయినా గమనించదు, ఇంకా అగ్నిలో నుంచి వెళ్ళిపోతుంది. అంత నమ్మకమైనది. అదే సమయంలో సాత్వికమైనది. మన దేవుడు నమ్మకమైన దేవుడు. కాపరి ఎలాంటి వాడు? ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన దేవుడు. అదే సమయంలో మన కాపరి ఒకటి నమ్మకమైన వాడు, మన కాపరి సాత్వికుడు కదా. నేను దీనుడను సాత్వికుడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి కదండి. కనుక ప్రియ దేవుని బిడ్డ, గొర్రెలు అనే వారు మనల్ని విమర్శించినా మీకు తెలియదులే అనుకోండి. అంతే, గొర్రె తిరగబడదు కనుక తిరగబడకండి. మన దేవుడు పెట్టిన పేరు ఆయన అంటున్నాడు కదండి, నా గొర్రెలకు మీరు మనుషులు అన్నాడు. నేను మీ దేవుడు అని అన్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా
వాక్కు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలను దేవుడు గొర్రెలుగా పొడిచాడు. మనము వినయము గలవారమని, మనము సాత్వికలమని, మనము నమ్మకమైన వారమని. ఒకప్పుడు నమ్మకమైన వాళ్ళము కాదు, ఎప్పుడు లోకములో ఉన్నప్పుడు. ఒకప్పుడు సాత్వికలము కాదు, ఎప్పుడు లోకములో ఉన్నప్పుడు. ఒకప్పుడు వినయము కలిగిన వారము కాదు, ఎప్పుడు లోకములో ఉన్నాం. ఆయన రక్షించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనకు ఒక పేరు పెట్టాడు, ఏమంటున్నాడు? మీరు నా గొర్రెలు, నేను మీ దేవుడను. అందుకే 100వ కీర్తనలో కూడా మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము కనుక కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు. ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణములలో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును కనపరచండి. ఆయనను స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని అంటే అక్కడే రాయబడ్డారు, యెహోవా దయాళుడు కదా. ఆయన ఎలాంటి వాడండి? ఎందుకు స్తుతించాలి? 92వ కీర్తనలో మొదటి వచనం అంటాడు, 92వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఏమండి? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అన్నాడు. అది మంచిది, చెడ్డది కాదు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన దేవుడు కాబట్టి ఆయనను స్తుతించాలి. అదే కీర్తనకారుడు 100వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, కీర్తనలు పాడుచు ఆయనను స్తుతించండి, కనపరచండి. కారణం ఏంటంటే ఆయన దయాళుడు, మన పట్ల దయ పాలించాడు. ఏం పాలించాడండి మన పట్ల అంటే? దయ పాలించాడు. కాబట్టి మన దరిద్రతను, మన దౌర్భాగ్య స్థితిని ఆయన చూశాడు కదా, దయ చూపించాడు మన మీద. మంచి అయినది కొంచెమైనను మనలో లేదు. ఒకప్పుడు రక్షింపబడక మునుపు మంచి అయినది కొంచెమైనను లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలతో మానవులముగా లోకములో, చీకటిలో, అంధకారములో మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నరకపాత్రులముగా ఎంచబడిన వాళ్ళు ఒకప్పుడు కదండి. అలాంటి మన మీద దయ చూపించాడు. ఆ దయ చూపించిన కారణాలను బట్టి తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. తన రొమ్మును అనుకొని ఉన్న యేసుక్రీస్తు వారు, తన ముద్దుల కుమారుడైన యేసుక్రీస్తు వారు కదా, అలాంటి కుమారుడు, అద్వితీయ కుమారునిగా మన కొరకు ఈ లోకానికి పంపించి కుమారుని ముద్దు పెట్టుకొనుడి అన్నాడు. కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 12వ వచనంలో కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించు. కుమారుని ప్రేమించండి, పంపించాను. కుమారుని పంపించాను, దయ చూపించాను. మీ మీద నేను దయ చూపించి కుమారుని పంపించాను. ఆ కుమారుని మీరు ఏం చేయాలి? ముద్దు పెట్టుకోండి, అంటే ప్రేమించండి. ఆయన దయాలు. 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు కదండి. దయాళుడు. ఈ 100వ కీర్తనలో కూడా యెహోవా దయాళుడు అన్నాడు 5వ వచనంలో. ఎందు విషయంలో దయాళుడు? క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు కదండి.
మనము చేసిన అపరాధాల్ని మన తల్లిదండ్రులు క్షమించకపోవచ్చు. గమనించండి, కొన్నిసార్లు మన తల్లిదండ్రులు క్షమించలేరు, మన భార్యలు క్షమించలేరు, మన భర్తలు క్షమించలేరు, మన బిడ్డలు కూడా క్షమించలేరు. కానీ ఆయన దయాళుడు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. మనలను క్షమించాడు. ఎవరి ద్వారా? తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకే ఆయనను ఆ మహామహిమలో నుండి భూలోకానికి వ్యక్తినిగా, దాసునిగా, దరిద్రునిగా పంపించాడు. ఒకవేళ ధనవంతుడుగా వచ్చుంటే మనం ఆయన సన్నిధికి చేరలేము, ఆయనను దర్శించలేము. ఏమండి, ఆయన నిజంగానే దేవుని స్వరూపము కలిగి వచ్చుంటే ఆయన ఎవరు దర్శించగలరండి? పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆనాటి ప్రజలు అన్నారు, ఓ మోషే, నీవు మాతో మాట్లాడు. దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన ఒకటి దేవుడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. రెండవది, ఆయన దయాళుడు. ఎందుకు దయాళుడు అంటే మనలను రక్షించాడు, దయ చూపించాడు, పాపాత్మలం పరిశుద్ధులుగా చేశాడు. జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. నేనే పాపం చేయలేదంటే కుదరదు. తల్లిదండ్రులకు షుగర్ ఉందనుకోండి, ఏంటది? షుగర్ వ్యాధి. అర్థమవటానికి చెప్తున్నాను. పిల్లలకి కొంతకాలానికి ఆటోమేటిక్గా వస్తుంది. మన ఆది తండ్రి ఆదాము పాపము చేసినవాడు, పాపంలో పుట్టినవాడు కాదు, పాపము చేసినవాడు. ఏ పాపం? ఆజ్ఞాతిక్రమమే. రవి గారు చెప్తారు, ఆ గుడ్ ఫ్రైడే రోజు ఒకరి ద్వారా పాపము కలిగింది అన్నాడు, పాపము వచ్చింది అన్నాడు. మరొకరి ద్వారా పాప క్షమాపణ కలిగిందని చెప్పారు కదండి. ఆదాములో నుండి వచ్చిన రక్తమే మన రక్తం. మనలో ప్రవహించే రక్తం ఎక్కడదండి? ఆ డిఎన్ఏలు చేస్తే ఎక్కడికి వెళ్తున్నది? చివరికి ఆదాము దగ్గరికి కదా. అందుకే దావీదు కూడా, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. మనమందరము జన్మ తరహా పాపులం. అదే సమయంలో స్వభావ సిద్ధముగా కదండి. స్వభావం ఎలాంటిది? అబ్బో అడగదు ఉంది, అమ్మో అడగదు ఉంది, అమ్మో 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 అని కదా. నీ పొరుగు వారిని దేనిని ఆశిస్తేనే పాపం, చూస్తేనే పాపం అన్నాడు కదా. కాబట్టి మానవుని యొక్క జన్మ పాపం, మానవుని యొక్క కర్మ తినాలంటే ఆ బ్రతుకుతున్నటువంటి ఆ జీవితం కూడా పాప భూయిష్టమైనటువంటి జీవితం. అలాంటి వాటి నుండి దేవుడు మనలను రక్షించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఇప్పుడు రక్షింపబడ్డాము కనుక మనకి లోకాశలు ఉండవు, వాటిని చంపుకున్నాం కదండి. ఎప్పుడైతే ఆయన సొత్తుగా మనం చెయ్యబడ్డామో సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేసేసాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నావో, పాపిలను ఒప్పుకున్నావో, వాటిని విడిచిపెట్టావో, యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయనను స్తుతించండి, ఆయనకు కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి, ఆయనను గురించి పాడాలి. అదే సమయంలో ఎందుకండి అని అనుకుంటే ఆయన దయాళుడు.
ఆయన మన దేవుడు, మీరు నా గొర్రెలు అన్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు కనుక అలాంటి గొప్ప దేవుడు మనం దేవుని కలిగి ఉన్నాం కనుక ఆ దేవునిగా కలిగి ఉన్న దేవుని ఎల్లప్పుడూ కూడా పండగ సందర్భాల్లోనే కాదు కానీ మన జీవితంలో నిత్యము కూడా బ్రతికినంత కాలం, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఈ బ్రతుకు దేవుడు మనకిచ్చిన కృపావరం, ఒక గిఫ్ట్ అండి. ఎంతో మంది సజీవులుగా లేదు, ఎంతో మంది భయంకరమైన ఆ బలహీనతలో ఉన్నారు. దేవుడు మనలను కనికరించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పొడిగించాడు. కాబట్టి ఆయన ఏం చేయాలి? కృతజ్ఞత. అదే అన్నాడు, కృతజ్ఞతతో అన్నాడు. కృతజ్ఞత కలిగి మనం ఆయనను స్తుతించేవాళ్ళం, కీర్తించేవాళ్ళం, పాడేవాళ్ళము, ఆయన దయాళుడని గుర్తించేవాళ్ళము, ఆయన దేవుడిని గుర్తించేవాళ్ళముగా ఉండాలని కోరుచిన మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి నీ మాటలు జీవపు ఓటలని సర్వించావు. నువ్వు ఎలాంటి దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నావు. నీ బిడ్డలు వింటా ఉన్నా, విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని ఆ వాక్యాన్ని హత్తుకొని నేను రాజుగా రక్షకునిగా తమ జీవితంలో కలిగి చక్కగా జీవించడానికి సహాయం తెచ్చి నీ రాక వరకు నమ్మకస్తులుగా నీలో ఉండటాన్ని కృపనుగ్రహించి యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.